అందరికీ నమస్కారం. ఇవాళ మనం ల్యుకేమియా అంటే ఏంటి, ల్యుకేమియా అనేది క్యూర్ అవుతుందా గురించి తెలుసుకుందాం. ల్యుకేమియా అంటే అందరూ కామన్గా ల్యుకేమియా అనేది సైంటిఫిక్ టర్మ్ అండి. కామన్గా అందరూ వినే పదం ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్కి ఉన్న సైంటిఫిక్ టర్మే ల్యుకేమియా అంటారు. సో దీనికి క్యూర్ ఉంటుందా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. క్యూర్ ఉంటుందా అంటే మామూలుగా ల్యుకేమియాస్ అన్నిటినీ మనం డివైడ్ చేస్తే రెండు రకాల ల్యుకేమియాస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి అక్యూట్ ల్యుకేమియాస్ అంటాము, ఇంకొకటి క్రానిక్ ల్యుకేమియాస్ అంటాము. రెండింటికి తేడా అంటే అక్యూట్ ల్యుకేమియాస్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, రక్త కణాలన్నీ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. పేషెంట్ హాస్పిటల్కి 15-20 రోజుల్లోనే ప్రజెంట్ అవుతాడు. సిమ్టమ్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి. చాలా తక్కువ టైం స్పాన్లో ఎక్కువ సిమ్టమ్స్ వస్తాయి అండ్ ఫాస్ట్గా పేషెంట్ హాస్పిటల్కి ప్రజెంట్ అవుతాడు. క్రానిక్ ల్యుకేమియాస్ అంటే ఏంటి అంటే పేషెంట్కి చాలా రోజుల నుంచి సిమ్టమ్స్ ఉంటాయి, డిసీజ్ అనేది చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది అండ్ ఇమీడియట్గా ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు. క్రానిక్ ల్యుకేమియాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే చాలా రోజులు మనం నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలని తీస్తుందేమో కానీ బట్ ఇమీడియట్గా ఇవాళ ఉన్న ప్రాబ్లం రేపు ప్రాణాలని తీసేలాగా ఉండదు. బట్ అక్యూట్ ల్యుకేమియా అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్. ట్రీట్మెంట్ అనేది వెంటనే తీసుకోవాలి. ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణానికి వెంటనే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అక్యూట్ ల్యుకేమియాస్లో మనకి రెండు రకాలు ఉంటాయి, అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా అండ్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది. అంటే ఏ రకమైన తెల్ల రక్త కణాల నుంచి క్యాన్సర్ వస్తుంది అన్న దాన్ని బట్టి అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా, అక్యూట్ లింఫాయిడ్ ల్యుకేమియా అంటాము. సో దీనికి కీమోథెరపీనే ట్రీట్మెంట్, వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. సర్జరీ, రేడియేషన్ అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ మాత్రమే. సో ఎంతవరకు మనం క్యూర్ చేయొచ్చు కీమోథెరపీతో అంటే 100లో 60-70%. పిల్లల్లో అయితే 90-95% క్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో వస్తే కొంచెం కీమోథెరపీ తట్టుకునే శక్తి కానీ అండ్ జబ్బు ఉండే తత్వం మొండిగా ఉంటుంది కాబట్టి మనం 65-70% మాత్రమే క్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ అక్యూట్ ల్యుకేమియాస్ని ట్రీట్ చేసేదానికి ఏమేమి పద్ధతులు ఉన్నాయి అంటే మొదటిది కీమోథెరపీ. అందరి పేషెంట్స్కి మనం కామన్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ. ఫస్ట్ ఈ అక్యూట్ ల్యుకేమియా డయాగ్నైజ్ అయినప్పుడు కొన్ని రకాల టెస్ట్ చేస్తాము, జెనెటిక్ స్టడీస్ అవన్నీ చేస్తాము. దాన్ని బట్టి అది మంచి క్యాన్సరా కాదా అంటే ఫేవరబుల్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, పూర్ రిస్క్ అని 3గా విభజిస్తాము. దాన్ని బట్టి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేస్తాము. సో ఫేవరబుల్ రిస్క్ అంటే కొంచెం కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. అదే పూర్ రిస్క్ అంటే హై రిస్క్ డిసీజెస్ అయితే కీమోథెరపీ ఇచ్చి జబ్బు తగ్గాక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం లాంటివి చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయటం వల్ల మనం 100లో 65-70% వరకు ఈ అక్యూట్ ల్యుకేమియాస్ని క్యూర్ చేయగలుగుతాం. అదే చెప్పినట్టుగా పిల్లల్లో అయితే 90-95% వరకు క్యూర్ చేయగలం. ఏమేమి ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయంటే కీమోథెరపీ ఇవ్వటము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయటము. ఇప్పుడు అక్యూట్ లింఫాయిడ్ ల్యుకేమియాలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా జబ్బు తిరిగి వస్తే CAR-T సెల్ థెరపీ లాంటివి ఇవ్వటం వల్ల మనం క్యూర్ రేట్స్ అనేవి పెంచగలుగుతాం. ఇదంతా అక్యూట్ ల్యుకేమియాస్ గురించి. క్రానిక్ ల్యుకేమియాస్ని క్యూర్ చేసేదానికి కీమోథెరపీ అంటే ట్యాబ్లెట్ ఫామ్లోనే ఉంటుంది. సిమ్టమ్స్ అనేవి చాలా రోజుల నుంచి ఉంటాయి. జబ్బు అనేది అంత ఫాస్ట్గా పెరగదు. మనం ట్రీట్మెంట్ లేట్గా స్టార్ట్ చేసినా పెద్దగా ఇబ్బంది ఏమీ అవ్వదు. కొంతమందికి క్రానిక్ లింఫాయిడ్ ల్యుకేమియాలో అయితే దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి, క్రానిక్ మైలాయిడ్ ల్యుకేమియా, క్రానిక్ లింఫాయిడ్ ల్యుకేమియా. కొంతమంది ఒక 20-30% ఆఫ్ క్రానిక్ లింఫాయిడ్ ల్యుకేమియా పేషెంట్స్కి అసలు ట్రీట్మెంటే అవసరం ఉండదు. ఎప్పుడైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అదే క్రానిక్ మైలాయిడ్ ల్యుకేమియా అనుకోండి, సింపుల్ ట్యాబ్లెట్, రోజు ఒక ట్యాబ్లెట్, బీపీ షుగర్ లాగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మీ జబ్బు కంట్రోల్ అయిపోతుంది. 100లో 90-95% క్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. అలానే క్రానిక్ లింఫాయిడ్ ల్యుకేమియా కూడా మనకి ఇప్పుడు చాలా అద్భుతమైన ట్యాబ్లెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ ట్యాబ్లెట్తో మీ జబ్బును అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో అవి క్రానిక్ మైలాయిడ్ ల్యుకేమియాస్ అనేది అంత ప్రాణాంతకమైన వ్యాధులు అయితే కాదు. సో వాటికి ఈ ట్యాబ్లెట్ రూపంలో మనకి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనం 100లో 90-95% మందికి ఎఫెక్టివ్గా డిసీజ్ కంట్రోల్ చేయగలం. మన సీరియస్ వర్రీ అంతా బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటంటే అక్యూట్ ల్యుకేమియాస్ గురించి మాత్రమే. అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా. సో ఏమైనా దీని తాలూకా సిమ్టమ్స్ అంటే ఫీవర్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవటం కానీ, ఏదైనా బ్లీడింగ్ కానీ, ర్యాపిడ్గా బరువు తగ్గిపోవటం కానీ, చిన్నపిల్లల్లో అయితే సర్వైకల్ లింఫ్ నోడ్స్, యాక్సిలరీ లింఫ్ నోడ్స్లో వాపు కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లాంటి చిన్న టెస్ట్ చేస్తే దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని తెలిస్తే మనం వెంటనే ఏ రకమైన క్యాన్సర్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం కంప్లీట్గా ఎక్కువ శాతం క్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.